అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరు గరుడా మాల్లో జరిగిన మ్యాంగో ఉత్సవాకి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళబోతూ ఉన్నాను. సీజన్ వైజ్ మనకి బెంగళూరులో ఇట్లాంటి మేళాలని, ఉత్సవాలని, ఎగ్జిబిషన్స్ అని చాలా జరుగుతూ ఉంటాయి. అవరేకాయ మేళా కూడా జరుగుతూ ఉంటుంది కదా, నేను మీకు ఆల్రెడీ వీడియో కూడా పెడుతున్నాను. సో అట్లాంటిది ఈ సమ్మర్లో మనకి మ్యాంగో మేళా అని, మ్యాంగో ఉత్సవాలని పెట్టారనమాట. సో అక్కడక్కడ పెట్టున్నారు. ఇది గరుడా మాల్లో మ్యాంగో ఉత్సవ. మీరు కూడా మాతో పాటు అలా 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 సిటీని చూసుకుంటూ గరుడా మాల్కి వచ్చేయండి. యాజ్ ఆఫ్ బెంగళూరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లెజెంట్ వెదర్ చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. సో మనం గరుడా మాల్కి వచ్చేసాం. ఇక్కడ మీకు టెంట్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా అదే మ్యాంగో ఉత్సవ జరిగే స్టాల్స్ అన్నమాట. ఇది గరుడా మాల్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. వెల్కమ్ టు మ్యాంగో ఉత్సవ. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంది. సో అంటే ఆటోలు అవన్నీ ఆగుతాయి కదా, అక్కడ ఎంట్రన్స్, మాల్ ఎంట్రన్స్ దగ్గర ఇలా రాసింది. ఇంకొక లెఫ్ట్ సైడ్లో కొంచెం దూరంకి వెళ్తే ఈ స్టాల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడంతా కూడా కళకళలాడుతూ ఉందన్నమాట. సో బుజ్జి ట్రైను క్యూట్గా ఉంది చూడండి. ఈ ట్రైన్ ఎప్పుడు నన్ను అట్రాక్ట్ చేస్తుంది. కాసేపు అక్కడ నుంచొని అక్కడ కూర్చున్న పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏంటి, హ్యాపీగా ఉన్నారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది జాయ్ఫుల్గా ఉంటారు, అట్లాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ ఏరియాలోనే మొత్తం స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళాక చూద్దాం. హాయ్, లోపలికి వెళ్ళాక ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను. మీరు అన్నీ చూసేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ మ్యాంగో ఉత్సవ 8th to 11th of May జరిగింది. అప్పుడప్పుడు ఇట్లాంటి సిటీలో జరిగే ఉత్సవాలు కానీ, మేళాలు కానీ, ఇంకేదైనా ఎగ్జిబిషన్స్ కానీ ఇట్లాంటివి వెళ్తూ ఉంటే డిఫరెంట్ థింగ్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఫుడ్ అనే కాదు, చాలా ఉంటాయి. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ చూస్తూ ఉంటే మనకి రకరకాలైన థింగ్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము. ఇది మొత్తం ఓవరాల్ స్టాల్స్ ఉంది ఏరియా అన్నమాట. ఇటువంటి రకరకాల మ్యాంగోస్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాంగో ఉత్సవ అని పెడితే ఓన్లీ మ్యాంగోస్ ఉండవు, మ్యాంగోతో తయారు చేసే ఈటబుల్స్ ఉంటాయి. ఈ స్టాల్లో అయితే కేక్స్, పేస్ట్రీస్, డోనట్స్, మూస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మ్యాంగోతో చేసినవేనంట. అండ్ ఇక్కడ సన్ కేస్ట్ అని ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇవంతా కూడా మనకి ఒకసారి చియా సీడ్స్ తోటి చేసిన పుడ్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మ్యాంగోతో చేసినవి. ఇక్కడ మ్యాంగో కునాఫా కూడా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ కునాఫా బాగా ఫేమస్ అయిపోయింది కదా. సో ఈ పక్క స్టాల్లో వచ్చి చాట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మ్యాంగోతోనే. మ్యాంగో పానీపూరి, మ్యాంగో బేల్, మ్యాంగో మసాలా పాపడ్, మ్యాంగో టిక్కీ, ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ మ్యాంగో దైపూరి. సో నేను ఇక్కడ మ్యాంగో పానీపూరి తిన్నాను. సో అదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ మ్యాంగో ఫ్లేవర్ అంతా కూడా అట్లా మనకి నోటికి తగులుతూ ఉన్నట్టు. వీటన్నిటిలో బెస్ట్ ఏంటో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ అంతా కూడా చూడండి, మొత్తం మ్యాంగోతో ఉన్నాయి. మ్యాంగో మసాలా పాపడ్, మ్యాంగో బజ్జీ. నేను చెప్పాను కదా అన్నిట్లో నాకు ఏది బాగా నచ్చిందని, మ్యాంగో బజ్జీ నచ్చింది. సో మామిడికాయని పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మన తెలుగింటి వంట ఆవకాయ బిర్యానీ కూడా ఉంది. చూస్తున్నారా, ఇదంతా ఒక రౌండ్ అన్నమాట. దగ్గర ఒక 20 స్టాల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం తింటున్నది మ్యాంగో బజ్జీ. చెప్పాను కదా ఇందాక, మ్యాంగో కట్ చేసి పెడుతున్నారని. తురిమి పెట్టట్లేదు, మ్యాంగో డైరెక్ట్గా కట్ చేసి ఇది చూడండి ఇట్లా ఫుల్ పెద్దది, ఒక తోతాపూరి అనుకుంటాను, ఆ మామిడికాయని కట్ చేసి సన్న స్లైస్ లాగా చేసి దాన్ని పెట్టి బజ్జీ వేసి దాన్ని కట్ చేసి
మొత్తం ఈ కూరగాయలన్నీ వేసేసి బజ్జీ చేశారు. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మ్యాంగో పకోడీ, మ్యాంగో చిప్స్, మ్యాంగో స్వీట్స్, అన్ని స్వీట్స్. మ్యాంగో అంటే మ్యాంగో ఎసెన్స్ వేసారు, మరి మ్యాంగో పల్ప్ వేసారు, అది ఐడియా లేదు కానీ బట్ వాళ్ళైతే అది చెప్తారు మ్యాంగోతోనే చేసామని, మనం నమ్మాలి. ఇంకా గులాబ్ జామున్ టేస్ట్ చాలా బాగుండింది, భలే ఉండింది టేస్ట్. ఒక్కటి తింటే చాలా ఎక్కువైపోద్ది అనమాట. సో ఇవన్నీ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. టేస్ట్ వైజ్ ఓకే అంటే నార్మల్ కోవాతో చేస్తారు చూడండి, ఆ టేస్ట్ ఉంది. కాకపోతే కొద్దిగా మ్యాంగో ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి చిప్స్, ఇవన్నీ జాక్ ఫ్రూట్, బనానా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మ్యాంగోతో చేసే జిలేబీ కూడా ఉంది. సో అది కూడా టేస్ట్ బాగుంది. సో ఇక్కడంతా కూడా రకరకాలైన మామిడికాయలు ఉన్నాయి, మామిడి పండ్లు. అండ్ మామిడి పళ్ళతో పాటు పనస పళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ మంది అయితే ఏమీ వచ్చి కొనట్లేదు కానీ బట్ కొద్దిగా వెరైటీస్ బాగానే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అట్లా రావడం, చూడడం, ఏదో 1 kg అట్లా కొనుక్కోవడం ఉంది. పర్లేదు, సేల్స్ ఓకే. బట్ వీటికంటే కూడా మిగతా వాటికి సేల్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించాయి. ఎందుకంటే ఇవన్నీ దొరుకుతాయి కదా బయట, మామిడి పళ్ళు అందరికీ దొరుకుతాయి కాబట్టి మేబీ కొనలేదు అని చెప్పను, బట్ తక్కువ ఉంది. అండ్ ఇదేదో పీనట్ స్టాల్ అనమాట. రకరకాలైన ఫ్లేవర్స్ ఉంటాయి. కోకోనట్తో చేసిన పీనట్స్ ఉన్నాయి. సో అవి టేస్ట్ చాలా బాగున్నాయి. అండ్ నన్ను ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసింది వచ్చి ఈ జంబే ఇన్స్ట్రుమెంట్. ఇది వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. వీడియో తీయొచ్చో లేదో అనుకుంటూ కొంచెం అట్లా తీయడం, దాన్ని చూడడం అట్లా ఉన్నాను. తర్వాత కొనాలి అని డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళాక వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాను. ఇదైతే భలే నచ్చింది నాకు. ఆ ఈవినింగ్, ప్లెజెంట్ ఈవినింగ్ కదా, సో ఆ సౌండ్ భలే ఉంది. ఆ జంబే సౌండ్ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి మల్నాడు పులి షార్ట్స్, అంటే మ్యాంగో షార్ట్స్ లాగా అనమాట. బట్ అదేంటంటే రసం తాగినట్టుంది, మ్యాంగోతో చేసిన మామూలు చారు ఉంటాయి కదా, సో అవి తాగినట్టు అనిపిస్తూ ఉండింది. బట్ బాగుండింది, గొంతుకంతా కూడా చాలా టేస్టీగా అనిపించింది. తర్వాత ఈ బొమ్మలు, ఈ టాయ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవంతా. ఇది స్పైడర్ మ్యాన్ ఎందుకో భలే ముద్దుగా అనిపించాడు. అండ్ నేను ఇటుపక్క ఇంకొక స్కూటర్లో ఒక టాయ్ చాలా క్యూట్గా ఉండింది. అండ్ ఇలా కొన్ని అది ఇది చూసుకుంటూ కావాల్సినవేవో కొన్ని తింటూ అలా ఇదండి జ్యువెలరీ ఇవంతా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము. అండ్ మధ్యలో తినడం అనమాట. ఇది వచ్చి ఈ కప్ లోపల కేక్ ఉంటుంది, పైన మనకి ఇలాగా కస్టమైజ్ చేసి మనకి ఏది కావాలంటే అది రాసిస్తారు. హోమ్ మేడ్ కస్టమైజ్డ్ కేక్ టు గో అండ్ కస్టమైజేషన్ అడిగితే వాళ్ళు చేసిస్తారనమాట. అంటే పేర్లు అవన్నీ రాసిస్తారు. రిలీజ్ అంటే ఇదండి నేను చెప్పిన పానీపూరి, మ్యాంగో పానీపూరి ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి గులాబ్ జామున్, జిలేబీ, హల్వా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓవరాల్గా నాకు ఇక్కడ బాగా నచ్చిందంటే ఈ జంబే ఇన్స్ట్రుమెంట్ ఒకటి, అండ్ మ్యాంగో బజ్జీ ఒకటి, మ్యాంగో పానీపూరి ఒకటి, అండ్ గులాబ్ జామున్ కూడా బాగుండింది. సో ఇదనమాట ఓవరాల్ మా మ్యాంగో ఉత్సవ ఎక్స్పీరియన్స్. సో ఇదైతే వెళ్ళాం, చూసాం, బాగా నచ్చింది, టైంపాస్ చేసాం, ఇంటికి తిరుగు ప్రయాణం చేసాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.